హాయ్ అండి. మోడీ గారైతే సడెన్‌గా అసలకి యాక్చువల్‌గా రష్యా, చైనా టూర్ ఉండాల్సింది. సడెన్‌గా అయితే జపాన్ టూర్ కూడా ప్లాన్‌లో ఉంది. జపాన్ వెళ్లారు. ఎందుకంటే రీసెంట్‌గానే అమెరికా వాళ్ళు అక్కడికొచ్చేసి కొన్ని ఒప్పందాలు చేసుకున్నారు. దాదాపు 250 కోట్ల బిలియన్ 250 బిలియన్ల కోట్ల సంబంధించి డాలర్ సంబంధించి ఒక ఒప్పందం చేసుకున్నారు. కాకపోతే ఇండియా వచ్చిపోయిన తర్వాత దానిపైనైతే సంతకం చేస్తామని చెప్పారు. అది ఖచ్చితంగా ట్రంప్‌కైతే చిర్రెత్తిచ్చే విషయమే. ఎందుకంటే మోడీ గారు వచ్చిపోయిన తర్వాత మన అభిప్రాయం కూడా తీసుకొని ఏదైతే సెమీ కండక్టర్ గురించి మన దేశంలో చేయడానికైతే ఒక ఒప్పందాలు చేసుకోబోతున్నాం అది క్లియర్‌గా అర్థమవుతుంది. ట్రంప్ గారు ఏదైతే అక్కడున్న మెట్రో ట్రైన్‌లో ప్రయాణిస్తూ జపాన్ ప్రధానమంత్రితో కలిసి చాలా విషయాలైతే మాట్లాడుకున్నారు. ఓవరాల్‌గా అయితే ఏదైతే మనం వెళ్ళిన తర్వాత ఎళ్లి వచ్చిన తర్వాతనే ఆ ఫైల్ పైన సంతకం పెడతామని చెప్పడంతోటి జపాను ఖచ్చితంగా ట్రంప్‌కి చాలా ఇబ్బంది కలిగించే విషయం కావచ్చు, లేకుంటే చాలా కోపం తెచ్చే విషయం మరి చూద్దాం ఏం జరుగుతుందో. ప్రస్తుతానికైతే చైనాకు అయితే అడుగుపెట్టాడు మోడీ గారైతే అడుగుపెట్టారు. చైనాతోటి మరి రిలేషన్ బాగానే పాజిటివ్‌గానే ఉందని అయితే చెప్పుకొచ్చారు మోదీ గారు. చూద్దాం మరి జిన్‌పింగ్ మరి ఎలా స్పందిస్తారో దీనిపైనైతే. ఎందుకంటే ఒక్కసారి మనం ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్‌లు ఒకసారి చైనాతోటి ఇంకా గట్టిగా మెరుగుపడిందంటే, మన దేశం నుంచి ఎక్స్‌పోర్ట్ చాలా గట్టిగా జరుగుతుంది. ఎందుకంటే మన దేశం ఉత్పత్తులు చైనా వరకు దగ్గరే కాబట్టి ట్రాన్స్‌పోర్ట్ ఖర్చు కూడా తగ్గుతుంది. అంత కూడా సుంకాలు కూడా పెద్దగా ఉండకపోవచ్చు. ఖచ్చితంగా ఇదొక మంచి స్వర్గధామం అవుతుంది. చైనాతోటి మనకి ఏదైతే వ్యాపారం ఉంటుందో అది ఖచ్చితంగా మన దేశ అభివృద్ధిలో ఖచ్చితంగా కీ రోల్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు చాలా చాలా ప్రోడక్ట్‌లు తయారు చేస్తుంటారు. చాలా చీప్‌గా మనకైతే ఇస్తారు. మనం కూడా మన ఎగుమతుల్ని అక్కడ పంపించొచ్చు. చాలా తక్కువ ధరలకు పంపించొచ్చు. ఇంకా కొత్త కొత్త ఇండస్ట్రీలయితే తీసుకురావచ్చు. ఓవరాల్‌గా అయితే చైనాతోటైతే మనం చేసుకున్న ఒప్పందాలు చాలా కీలకంగా పోతున్నాయి. చూద్దాం మరి మోడీ గారు మరి ఎలాంటి నిర్ణయాల మీద లేకుంటే ఎలాంటి ఫైల్స్ పైన సంతకాలు పెడతారనేది చాలా ఉత్కంఠభరితంగా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఏదైతే జపాన్ మనకు మర్యాదిచ్చి మోడీ గారు వచ్చి వెళ్ళిన తర్వాతనే మేము సంతకం పెడతామని చెప్పిన మాటనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెద్ద దుమారం రేపింది. ఒకటి ఫైనల్ అయిన తర్వాత ఒక ఫైల్ మీద సంతకం పెట్టడానికి వేరే దేశ ప్రధానికి లింక్ ఏంటనైతే అమెరికా వాళ్ళు గగ్గోలు పెడతా ఉంది. అమెరికా మీడియా గూడా. సరే ఏదేమైనప్పటికైతే మనకైతే ఒక రెస్పెక్ట్ ఇచ్చారు. ఆహ్, జపాన్ ప్రధానమంత్రి అనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ప్రస్తుతానికైతే మోడీ గారు చైనాతోటి ఎలాంటి ఒప్పందాలు చేసుకుంటున్నారో అదే చాలా ఉత్కంఠభరితంగా ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. అది మాట్లాడుకున్న తర్వాత మనమైతే ఇంకా వీడియోలు కొనసాగిద్దాం. ప్రస్తుతానైతే చైనాలో ఆహ్, జిన్‌పింగ్ తోటైతే సమావేశం జరుగుతుంది. అయన్నీ చూసినాక మనం మళ్ళీ మాట్లాడుకుందాం.